నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎలక్షన్స్ సమయంలో జరిగినటువంటి గొడవల నేపథ్యంలో ఆయన ఈవీఎంలు ధ్వంసం చేశారనే ఒక కారణంతో ఆయన జైల్లో పెట్టారు. గవర్నమెంట్ మారిన తర్వాత నెల్లూరులోని సెంట్రల్ జైల్లో ఆయన దాదాపు ఒక 2 నెలల పాటు జైల్లో ఉంచారు. అయితే దాని తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ గవర్నమెంట్ ఫామ్ కావడం, అదేవిధంగా ఆయన బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళడం, ఫస్ట్ టైం రిజెక్ట్ చేయడం, ఇలా రకరకాల కారణాలతోటి మొత్తానికి ఈరోజు ఆయన నెల్లూరులోని సెంట్రల్ ప్రిజన్ ఏదైతే ఉందో కేంద్ర కారాగారం, అక్కడి నుంచి ఆయన రిలీజ్ అయ్యారు. సో ఆయన కోసం చాలామంది వచ్చారు. ఎట్టకేలకు ఏదైతే ఈవీఎం ధ్వంసం కేసు ఉందో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ లభించడంతో వైసీపీ నేతలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం మారిన తర్వాత గతంలో చంద్రబాబు చెప్పినట్లు చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మేమైతే ఎవరి మీద వ్యక్తిగతంగా కక్షలు కేసులు లాంటివి మా ప్రభుత్వంలో ఉండవు, వైసీపీ చేసిన తప్పులు మేము చేయమని చెప్పారు. సో ఇది ప్రభుత్వం చేయించిందా లేకపోతే నిజంగానే చట్టం తన పని తాను చేసుకుపోయింది అనేది అందరికీ తెలిసిన విషయమే. మొత్తానికైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేయడం, ఇదే జైలుకు వచ్చి జగన్ ఆయన పరామర్శించడం, తర్వాత ఎట్టకేలకు ఆయనకు బెయిల్ లభించడం, ఈరోజు ఆయన ఇక్కడి నుంచి విడుదలయ్యారు. దీంతో వైసీపీ నేతల్లో సంతోషం అయితే వ్యక్తమవుతుంది. సో అదేవిధంగా ఆయన రిలీజ్ సందర్భంగా వైసీపీ మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా జైలుకు వచ్చారు. దాంతోపాటు భారీ సంఖ్యలో అభిమానులు కూడా తరలి వచ్చారు. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి.